వైవిధ్యమైన పాత్రలతో వైవిధ్యమైన సినిమాలతో బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసుకున్న కథానాయిక అదా శర్మ. ది కేరళ స్టోరీ, బస్టర్ వంటి విలక్షణమైన చిత్రాలతో నటిగా తనేంటో నిరూపించుకున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయితో కలిసి గవర్నర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా శర్మ తన సినీ ప్రయాణం, బాక్సాఫీస్ వసూళ్లు మరియు పాత్రల ఎంపిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ రోజుల్లో బాక్సాఫీస్ వసూళ్లే ప్రధాన అంశంగా మారాయి. కానీ నా దృష్టిలో విజయానికి అర్థం వేరే ఉంది. ప్రేక్షకులు మీ దగ్గరికొచ్చి హాయ్, మీ సినిమా 375 కోట్లు వసూలు చేసింది, నాకు నచ్చింది అని చెప్పడానికి బదులుగా ఆ సన్నివేశంలో మీరు ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడ్చాను, మిమ్మల్ని ఆ పాత్రలో చూసి నాకు చాలా భయమేసింది లాంటి మాటలు చెప్తే అది ఒక నటిగా నాకు లభించే అతి పెద్ద విజయం. కలెక్షన్ల నంబర్ల కంటే ప్రేక్షకులు మన పాత్రలతో ఎంతగా కనెక్ట్ అయ్యారు అనేదే నాకు ముఖ్యం అని చెప్పుకొచ్చింది. తన 2 దశాబ్దాల సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారని గుర్తు చేసుకుంది. ఒక అమాయక విద్యార్థి పాత్ర నుంచి హంతకురాలి పాత్ర వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారని అదా శర్మ తెలిపింది. నా సినీ ప్రయాణం మొదలై 2 దశాబ్దాల దగ్గరికి వస్తుంది. అది హంతకుడైనా, పోలీసైనా నేను ఆ పాత్రని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు, వెంటనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను. ఈ పాత్ర సమాజాన్ని మారుస్తుంది, లేదా ఇది అవార్డులు గెలుస్తుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది అని నేనెప్పుడూ నోట్బుక్ పట్టుకొని ఆలోచించను. నా వరకు ఆ పాత్ర నన్ను కొంచెమైనా మారుస్తుందా లేదా అనే దానితోనే పాత్రలు ఎంచుకోవడం ప్రారంభిస్తాను అని తన పాత్రల ఎంపిక వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమా విడుదలై 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమాపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని అదా శర్మ పేర్కొంది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఇప్పటికీ రీల్స్ చేస్తూ సినిమాలోని సన్నివేశాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు తీసుకుని ప్రచారం చేసే పిఆర్ బృందం కంటే ఎక్కువగా ప్రేక్షకులే ఈ సినిమాను ఓన్ చేసుకుని భారీగా ప్రచారం చేశారు. నా అభిప్రాయం ప్రకారం ఒక సినిమా విజయం సాధించినా సాధించకపోయినా మీరు మీ వృత్తిలో నిజాయితీగా ఉండాలి అని అదా శర్మ స్పష్టం చేసింది. సినిమా కథను, నటనను నమ్మి పనిచేస్తే ఫలితం ఎలా ఉన్నా అది ప్రేక్షకులకు ఖచ్చితంగా చేరుతుందని ఆమె నమ్ముతోంది.